మీరు తెలుగులో ఏదైనా వాయిస్ ఓవర్ ఛానల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మనకు తెలుగు వాయిస్ ఓవర్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. సో ఎందుకంటే మనకు వాయిస్ ఓవర్కి మెయిన్గా వచ్చేసి 11 ల్యాబ్స్ ఉంది. సో 11 ల్యాబ్స్లో ఏంటంటే మనం హిందీ, ఇంగ్లీష్, వేరే లాంగ్వేజెస్ చాలా రియలిస్టిక్గా వాయిస్ని అయితే జనరేట్ చేయొచ్చు. కానీ తెలుగుకు సంబంధించి అంత పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ అయితే మనం క్రియేట్ చేయలేం. సో ఈ 11 ల్యాబ్స్ కాకుండా ఇంకా 2-3 వెబ్సైట్లు ట్రై చేద్దాం. సో మన తెలుగు వాయిస్ ఓవర్ కోసం మీకు మెయిన్ వెబ్సైట్ వచ్చేసి, సో మనం తెలుగు వాయిస్ ఓవర్లో ఒక మంచి వాయిస్ క్రియేట్ చేయాలంటే మనకు 2 వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి క్లిప్చాంప్. సో ఇక్కడ ఉండి clipchamp.com అని ఉంటుంది. సో ఈ వెబ్సైట్ను సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకు హోమ్ పేజ్ సెటప్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి: ట్రిమ్ వీడియో, రికార్డ్ యువర్ సెల్ఫ్, టెక్స్ట్ టు స్పీచ్ అని. ఈ థర్డ్ ఆప్షన్ పైన ట్రై ఇట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మనకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, లాంగ్వేజ్, వాయిస్ అని చెప్పి. లాంగ్వేజ్ అనే ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇలా మనకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో దీంట్లో తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ తెలుగు ఇండియా అని ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వాయిస్లలో మనకు చాలా వాయిస్లు ఉంటాయి. ఈ వాయిస్లు ఏంటంటే ప్రతి వాయిస్ను మనం వెరిఫై చేసుకోవాలి, ఏ వాయిస్ మనకు రియలిస్టిక్గా వస్తుంది అనేది. సో దీంట్లో నేను ఒక 2 వాయిస్లు చెప్తాను, మేల్, ఫీమేల్. సో మనకు తెలుగు ఇండియా అని ఉంటుంది. ఇవి సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఇవి సెలెక్ట్ చేసుకుంటే మీకు వాయిస్ ఓవర్ అంత పర్ఫెక్ట్ రాదు. నేను కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హియర్ దిస్ వాయిస్ పైన క్లిక్ చేయండి. భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో మీకు సహాయపడటానికి. సో ఇంతకుముందు మనం వెబ్సైట్లో ఎట్లయితే వాయిస్ చూసామో సేమ్ వాయిస్ అదే ప్రాసెస్లో ఉంది. సో ఇది కాకుండా మీరు మొత్తం ఈ ఆప్షన్లు కాకుండా పైన కొంచెం వెళ్తే మనకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. వీటిలో ఈ ఆప్షన్ తీసుకోండి, వివేని అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఇప్పుడు టెస్ట్ చేద్దాం. భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో మీకు సహాయపడటానికి వివిధ రకాల స్వరాల నుండి ఎంచుకోండి. సో ఈ వాయిస్ అయితే మనకు మీ ఫీమేల్ వాయిస్లో చాలా పర్ఫెక్ట్ వాయిస్ని అయితే జనరేట్ చేస్తుంది. మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ను ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ వాయిస్ అనేది మీరు కొంచెం స్పీడ్గా అవుతుంది అనుకుంటే మీరు 1.1 పెట్టుకోండి, ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. అంటే మనం వాయిస్ను స్పీడ్గా పెట్టుకోవచ్చు, స్లోగా పెట్టవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం విందాం మనం ఇచ్చిన కంటెంట్కు వాయిస్ ఓవర్ ఎట్లా వస్తుంది అనేది. స్పేస్ అండ్ యూనివర్స్ అనేది ఒక పెద్ద టాప్. ఇక్కడ ప్రతిరోజు కొత్త అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు మన సౌర వ్యవస్థలో ఉన్న ప్లూటో గ్రహం ఎంత చిన్నదో తెలుసా? అది మన చంద్రుడి కంటే కూడా చిన్నది. సో మిగతా వెబ్సైట్లతో పోల్చుకుంటే ఈ వెబ్సైట్లో వాయిస్ ఓవర్ అనేది చాలా బెటర్గా ఉంది. సో ఈ వాయిస్ ఓవర్ని మనం ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ కోసం అయితే వాడుకోవచ్చు. మిగతా వాయిస్ ఓవర్లు ఏంటంటే అంత రియలిస్టిక్గా లేవు. సో అది మనకి ఈజీగా ఏ వాయిస్ అనేది అర్థమైపోతుంది. కానీ మీకు క్లిప్చాంప్ వెబ్సైట్లో వాయిస్ ఓవర్ క్రియేట్ చేస్తే మీకు 70% రియలిస్టిక్ హ్యూమన్ వాయిస్ లాగానే ఉంటుంది. కొంచెం బేసిక్ ఎడిటింగ్ తోటి ఈ వాయిస్ను మనం యూట్యూబ్ వీడియోస్కి అయితే వాడుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. 480 పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో అనేది ఇట్లా సేవ్ అవుతుంది. ఇది MP4లో సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన MP4 వీడియోని మనం MP4 to MP3లో కన్వర్ట్ చేసి వాడుకోవచ్చు. సో ఇప్పుడు తెలుగు వాయిస్లు అంటే ఇప్పుడు మేల్ వాయిస్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఫీమేల్ వాయిస్ని టెస్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ఇదే వెబ్సైట్లో మనకు మేల్ వాయిస్లో రియలిస్టిక్ వాయిసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ వెబ్సైట్ అయితే మీకు వాయిస్ ఓవర్ క్రియేషన్ కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో మిగతా వెబ్సైట్లతో పోల్చుకుంటే ఈ వెబ్సైట్లో క్రియేట్ చేయండి, మీకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇవి ఎందుకు మనకు యూజ్ అవుతాయంటే మీరు ఏదైనా ఫ్యాక్ట్ న్యూస్ రన్ చేస్తున్నారో, ఏదైనా న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారో, మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కరెక్ట్ సోర్సెస్ లేవు, అప్పుడు ఏంటంటే ఇలాంటి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసి మీరు కంటెంట్ రెడీ చేసుకుని దీంట్లో వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేయొచ్చు. ఈ వాయిస్ ఓవర్ను యాడ్ చేసుకుని మనం మంచి ఫ్యాక్ట్ వీడియోస్, మైథాలజీ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని అంటే వేరే ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. అంటే మనం ప్రతిదీ టెస్ట్ చేయాలి. దీంట్లో భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో మీకు సహాయపడటానికి వివిధ రకాల స్వరాల నుండి ఎంచుకోండి. సో ఇది మేల్ వాయిస్లో కొంచెం బెటర్గా ఉంది. అంటే మిగతా వాటితోటి కంపారిజన్ చేస్తే ఈ వాయిస్ ఓకే. సో సేవ్ చేయండి. సేవ్ చేసేసి కొంచెం స్పీడ్ అనేది పెంచండి. స్పీడ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ 1:1 పెట్టండి, 1.1. సో కొంచెం లైట్గా మనకు వాయిస్ అనేది స్పీడప్ అవుతుంది. స్పేస్ అండ్ యూనివర్స్ అనేది ఒక పెద్ద టాపిక్. ఇక్కడ ప్రతిరోజు కొత్త అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు మన సౌర వ్యవస్థలో ఉన్న ప్లూటో గ్రహం ఎంత చిన్నదో తెలుసా? అది మన చంద్రుడి కంటే కూడా చిన్నది.
ఈ వాయిస్ కొంచెం బెటర్గా ఉంది. సో మీరు అట్లా చేంజ్ చేసుకోవాలంటే ప్రతి వాయిస్ను మీరు వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే మనం కంటెంట్ రాసేటప్పుడు వాటిలో కొంచెం పులి స్టాప్లు కామాలు కొంచెం చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి ఇది 100% హ్యూమన్ రికగ్నిషన్ కాదు కాబట్టి మీరు ఎక్కడన్నా ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ పులి స్టాప్ కానీ కామాలు కానీ చెక్ చేసుకొని కంటెంట్ని అయితే రెడీ చేసుకొని అప్లోడ్ చేయండి. మీకు దీంట్లో పర్ఫెక్ట్ వాయిస్ అయితే వస్తుంది. సో ఈ వాయిస్ని బేస్ చేసుకొని మనం చాలా ఛానల్స్ అయితే రన్ అవుతున్నాయి, మనం చెక్ చేయొచ్చు. సో మనం ఈజీగా మన వీడియోస్కి అయితే ఈ వాయిస్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ 1. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి మనకు desivocal.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ నెంబర్ 2 desivocal.comలో ఏంటంటే ఇది కంప్లీట్ ఫ్రీ కాదు. మనం ఇంతకుముందు చూసిన వెబ్సైట్ ఏంటంటే మనం ఎన్నైనా వాయిస్ ఓవర్ని జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్తో లాగిన్ అయితే మనకు 500 క్రెడిట్స్ వస్తాయి. ఈ క్రెడిట్స్ ఏంటంటే మనం వాడుతున్న టెక్స్ట్ను బట్టి క్రెడిట్స్ అనేది మనకు యూజ్ అవుతాయి. ఇక్కడ లాంగ్వేజ్ ప్లేస్లో తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. తెలుగులో మీరు మేల్ కావాలా ఫీమేల్ కావాలా, మేల్ వాయిస్ అనుకోండి. కేటగిరీ అంటే మీరు ఏ పర్పస్ కోసం వీడియోస్ క్రియేట్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్ పైన క్లిక్ చేయండి. మనకు ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి 1 క్రెడిట్ ఈక్వల్ టు 2 క్యారెక్టర్స్. ఒకసారి మనం ఈ వాయిస్లో చూద్దాం ఏ వాయిస్ మనకు యూజ్ అవుతుందో. మీ రోజువారీ అవసరాల కోసం ఇది పనిచేయదు. హలో, మీరు నా మాటలు వింటున్నందుకు సంతోష్. మీ రోజువారీ అవసరాల కోసం దేశీవోకల్ యొక్క నమ్మదగిన వాయిస్. ఓకే, ఇది ఆనంద్ అనే వాయిస్ అనేది కొంచెం బెటర్గా ఉంది. వ్యక్తీకరణ వాయిస్ కోసం దేశీమోకల్తో మీ రోజువారీ సో మనకు తెలుగు వాయిస్లో వచ్చేసి ఈ 3 వాయిస్ ఓవర్స్ అయితే బెటర్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఫీమేల్ వాయిస్ని చెక్ చేద్దాం. మీ రోజువారీ అవసరాల కోసం దేశీ వోకల్ యొక్క నమ్మదగిన. సో శృతి అనే వాయిస్ కొంచెం బెటర్గా ఉంది. హలో, మీరు నా మాటలు వ్యక్తీకరణ వాయిస్ కోసం దేశీ మోకల్తో కలుసుకోండి. సో ఈ 3 బెటర్గా ఉన్నాయి. ఈ 3లో ఇషిక్ అనే వాయిస్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ యూజ్ వాయిస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఏదైనా మీరు ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్గా టైప్ చేయండి. సో రిక్వైర్డ్ క్రెడిట్స్ మనకు ఇంత కంటెంట్కు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మనకు 293.50 క్రెడిట్స్ అయితే అవసరం అవుతాయి. సో ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేద్దాం. లేదంటే జస్ట్ మనం టెస్ట్ పర్పస్ కోసం తక్కువ కంటెంట్ ఇద్దాం. సో చూడండి 100 క్రెడిట్స్ తోటి మనం ఈ 2 లైన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లే చేసి చూద్దాం. ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేయడానికి మీరు మొదట నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఫైనల్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీకు వాయిస్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్. ఇందులో ఏంటంటే డైరెక్ట్ మనకు ఆడియో రూపంలోనే డౌన్లోడ్ అయిపోతుంది. MP3లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ క్రెడిట్స్ అనేది మనకి ఎట్లా అంటే మనకు చాలా తక్కువగా క్రెడిట్స్ ఉంటాయి. ఇందులో క్రెడిట్స్ ఇందులో మనం క్రెడిట్స్ మళ్ళీ కొనవచ్చు. క్రెడిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 129కి 5000 క్రెడిట్స్ వస్తాయి. 499కి 20,000 క్రెడిట్స్ పర్ మంత్. ప్రో వర్షన్ అయితే దీంట్లో పర్చేజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒక తెలుగు వాయిస్ ఓవర్ ఛానల్ని రన్ చేయాలి, మీకు వాయిస్ ఓవర్ కావాలి అనుకుంటే ఈ 2 వెబ్సైట్లు ట్రై చేయండి. ఈ 2 వెబ్సైట్లలో ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది మాత్రం క్లిక్ చాంపే. దీంట్లో మనకు ఎంత కంటెంట్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకు వాయిస్ ఓవర్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది.